తమస అంటోంది. ఉక్తమత్ర భగవత్యా భాగీరథీ దేవ్యా వచ్చే దేవజన సంభవే సీతే అద్య ఖలు ఆయుష్మతు కుశలవయోర్ద్వాదశ సంవత్సర సంఖ్యా మంగళ గ్రంథిరధిభజ్య యతదాత్మనః పురాణస్వసురం ఏతావతో మానవస్య రాజర్షివంశస్య సరితారం అపహతమాత్మానం దేవం స్వహస్తాపచితైః పుష్పైః ఉపపతిష్టా స్వ నచ త్వాం అవనీపృష్టచారిణిం అస్మత్ప్రభావాత్ వనదేవత అపి ద్రక్ష్యంతి కిం పునర్మత్యాః ఇతి అహంచ ఆజ్ఞాపితా తమసే త్వయి ప్రకృష్ట ప్రేమైవ వధూర్వత్సా జానకి అతస్త్వమేవాస్యాః ప్రత్యంతరీ భవ ఇది సాహ మధునా యథాదిష్టం అనుతిష్ట. అత్ర ఈ విషయంలో భగవత్యా పూజ్యురాలై భాగీరథీ దేవ్య గంగాదేవి వచ్చే అమ్మ ఆవిడ చెప్తోంది, వచ్చే బిడ్డ దేవతల యొక్క యజన యజ్ఞ భూమి నుండి ఉద్భవించిన దాన సీత అద్య ఖలు ఇవాళే కదా ఆయుష్మతో చిరంజీవులైన కుశలవుల ద్వాదశ 12వ జన్మావత్సరస్య పుట్టినరోజు యొక్క సంఖ్యా మంగళ గ్రంథి సంఖ్యా పూర్తి హేతుకమైన శుభమూర్త సూత్ర బంధం అభివర్తతే కావింపబడుతుంది. 12 ఏళ్ల పండగ చేస్తున్నారు, పుట్టినరోజు పండగ. ఎవరికి లవకుశ తత్ అందువల్ల ఆత్మనహాని పురాణ మొట్టమొదట శ్వసురం మామగారైన ఏతావత ఇప్పటి వరకు గడచిన మానవస్య మనుష్య సంబంధమైన రాజర్షి వంశస్య రాజర్షి అయిన జనక మహారాజు వంశము యొక్క విస్తారం కన్నవాడైన ఉపహతగా వినాశం చెయ్యబడిన పాపాలు కలట్టు దేవం భగవానుడై సవితారం సూర్యవంశ స్వహస్తాలచే అపచితై కోయబడిన పుష్పై పూలచే ఉపతిష్టస్వ పూజింపుమా. అవని భూమి యొక్క పృష్ఠ పైభాగనలు చారిణీం సంచరించి త్వాం అస్మత్ మా యొక్క ప్రభావం వల్ల వనదేవతలు కూడా నచ ద్రక్ష్యంతి చూడని దురేలు మత్స్యాహ మనుష్యులు కిం పునః ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చెప్తే వనదేవతలే నీకు తెలుసుకోలేదు, మానవులేం తెలుసు. ఇది అని వధు నా కోడలైన వత్స చిన్నదై సీత త్వయి నీయన్ ప్రకృష్ట ప్రేమయేవ అధిక అనురాగంచే అత అందువల్ల త్వం ఏవా నువ్వే అస్య ఆమె ప్రత్యంతరీ భవ అనుచరరాలు ఇది అని ఆజ్ఞాపింపబడితిని. సా అహం అలాంటినే అధునా ఇప్పుడు యథాదిష్టం ఆజ్ఞాపింపబడిన ప్రకారంగా అతిష్టామి నడుస్తున్నా. మరలా అంటోంది, అహమప్యవం వృత్తాంతం భగవచ్చే లోపాముద్రాయై నివేదయ రామభద్రోపి ఆగత ఏవ ఇది తర్కయ. నేను కూడా అహం ఈ వృత్తాంతం వార్త భగవచ్చే పూజ్యురాలై లోపాముద్రాదేవి నివేదయామి ఎరుకపరచ తెలియచేస్తా. రామభద్రుడు ఆగత ఏవా ఇది వచ్చే ఉన్నాడని తర్కయామి అనుకుంటున్నా. తమస అంటోని తదియం గోదావరి హృదా నిష్క్రమ్య. ఆయన గోదావరి ఒడ్డున ఉన్నారు. పరిపాండు దుర్బల కపోల సుందరం దదతి విలోక కబరీక మాననం
కరుణస్య మూర్తిరివ మా శరీరిని విరహవ్యదేవ వనమేతి జానకీ పరిపాండు దుర్బల కపోల సుందరం దధతి విలోక కబరీ క మానసం కరుణస్య మూర్తిరివ మా శరీరిని విరహవ్యదేవ వనమేతి జానకి. అందువల్ల తత్ అంటే అందువల్ల ఇయం ఇదిగో గోదావరి హ్రదాత్ గోదావరి మడుగును నిష్క్రమ్య వెలువడి జానకి సీత పరిపాండువు మిక్కిలి తెల్లనైన దుర్బల చెక్కిపోయిన కపోల చెక్కిళ్ళ సుందరం మనోహరమైన విలోలా చెదరి కబరీం కేశపాశం కలిగి ఆననం ముఖాన్ని దధతీన్ ధరిస్తున్నది. కరుణస్య కరుణయ మూర్తి వా అంటే సాకారమైన కరుణారసంలాగా ఆకృతి మూర్తి భవించిన కరుణరసంలా శరీరిని శరీరంగా విరహ వ్యధాయివ విరహ బాధవలి వనం ఆ వనాన్ని గురించి అంటే వనానికి ఎచ్చి ఏతి వస్తారు. ఇదిగో సీత తెల్లబడి చిక్కిపోయిన చెక్కిళ్ళు కలి ఒక వంక కొమ్ముడి విడిపోయి గురుడు ముఖంపై చెదరి పడి ఉండగా మూర్తి భవించిన కరుణ రసమో అన్నట్టుగా రూపు దాల్చిన విరహ వేదన అన్నట్టుగా కనపడుతోంది. అరణ్యాల్లోకి వనాల్లోకి వస్తోంది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. విశ్వాసం.